అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మీ హృదయాలను కలవరపడనీయకండి, నేను వెళ్ళు చోటన మీకు అందరికీ ఏం ఏర్పరుస్తానన్నారండి? నివాసాలు ఏర్పరుస్తానన్నారు. ఏ నివాసం కోసం మనం ఆరాటపడుతున్నాం? ఏ నివాసం కోసం మనం ఆరాటపడుతున్నాం ఈ లోకంలో? ఏ ఇంటి కోసం ఆరాటపడుచున్నాం? ఈ లోక సంబంధమైన ఇళ్ల కోసమా, గృహాల కోసమా? దగదగా మెరిసే రత్న వైడూర్యాలతో అక్కడ మనకి పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి గృహాలను సిద్ధం చేస్తూ ఉంటే, వాటి కోసం కాకుండా ఈ లోభంతోనూ, దుష్టత్వంతోనూ, వేషధారణతోనూ, కపటమైన మాటలతో నిండిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధమైన ఇంటి కోసము, ఇళ్లల కోసము మన దేహం అనే ఇంటిని కూడా ఏం చేసుకుంటున్నాం అంటే పాడు చేసుకుంటూ ఉన్నాం. పౌలు గారు ఎన్నో సంవత్సరాలు అద్దె ఇంట్లోనే ఉన్నారండి. దేనికోసం? పరలోక రాజ్యంలో ఆయన కొరకు సిద్ధపాటు చేసి ఉన్న ఆ ఇంటిని సొంతం చేసుకోవడం కోసం.